5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇవన్నీ వారంటీలు అనుకుంటున్నారు కదా. కాదండి, మన ఇంట్లో మనం వాడే పరుపులు అప్పటి నుంచి ఉన్నాయి. సో ఇన్ని రోజుల నుంచి పరుపు అంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల పరుపులు అంటే మనకి చాలా సమస్యలు వస్తాయండి. ముఖ్యంగా నడుము నొప్పి వస్తుంది, స్కిన్ అలర్జీస్ వస్తాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే మనిషికి కావాల్సిన అత్యంత విలువైనది తిండి, నిద్ర. అందులో నిద్ర ఎగిరిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో వాడే పరుపులు కనుక అన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నట్లయితే కంపల్సరీ పరుపు మార్చుకోండి. అలాగే పరుపు మార్చుకోమన్నాం అని చెప్పి ఏ పరుపు పడితే ఆ పరుపు వాడుకోకూడదండి. మన బడ్జెట్ కనుక ఎకానమీ అంటే తక్కువలో బడ్జెట్లో మార్చుకుందాం అంటే కనుక రీబౌండెడ్ ఫోమ్తో ఉన్న పరుపులు కొనుక్కోండి. అలా కాదు మన బడ్జెట్ ఇంకొంచెం బాగుందంటే మెమరీ ఫోమ్తో కొనుక్కోండి. లేదు మనకి సఫిషియెంట్ బడ్జెట్ అనుకుంటే లాటెక్స్ పరుపులు తీసుకోండి. అంతేగాని బయట మార్కెట్లో దొరికి ఈ ఈపీ షీట్ అంటే మనం ప్యాకింగ్ వాడి బెండ్తో మనకు పరుపులు తయారు చేస్తారండి. ఆ పరుపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి. అది మన మంచిది కాదు, మంచిది కాదు మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది స్ప్రింగ్ పరుపులు కొనుక్కుందాం అనుకుంటారండి. స్ప్రింగ్ పరుపులు అందరికీ కరెక్ట్ కాదు. కొంచెం కుర్రోళ్ళు లాంటి వాళ్ళకి బాగుంటుంది తప్పితే ముసలోళ్ళు లాంటి వాళ్ళకి కానీ చిన్నపిల్లల లాంటి వాళ్ళకి కానీ నడుము నొప్పులు వచ్చే సమస్యలు ఉంటాయండి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా ఎక్కువ కాలం నుంచి పరుపులు వాడుతుంటే మార్చుకోండి. అది మన హెల్త్కే మంచిది కాదు. అలాగే మరి మన బ్రాండెక్స్లోకి వస్తే మన దగ్గర అన్నీ అంటే రీబౌండెడ్ ఫోమ్ ఉంది, మెమరీ ఫోమ్ ఉంది, అలాగే లాటెక్స్ పరుపులు కూడా ఉన్నాయండి. ఈ అన్ని పరుపుల మీద మనకి తక్కువ బడ్జెట్లో ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అంటే 2,000 రూపాయలు ఈఎంఐ నుంచి 5,000 రూపాయలు ఈఎంఐ పెట్టుకునే ఆఫర్ కూడా ఉంది. అలాగే మన దగ్గర ఎకో ఫోమ్ ఉంటుంది, సెంచరీ ఉంటుంది. అలాగే మెయిన్ పెద్ద బ్రాండ్ ఏంటంటే నీల్ కమల్ కూడా ఉంటాయండి మన దగ్గర. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా పరుపు కావాలంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.